ప్రజా టీవీ తెలుగు న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం వెంటనే, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం వెంటనే, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం వెంటనే, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్న వెంటనే. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నాం, చాలా దారుణం. అందులో విశాఖ ఉక్కు 32 మంది బలిత్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడడం దారుణం. అధికారం కోసం మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా కాపాడుతామని చెప్పి వాగ్దానం చెప్పి ఓట్లు అడుక్కొని అధికారం వచ్చిన తర్వాత ఈ సబ్జెక్టు గురించి మాట్లాడకపోవడం దారుణం. విశాఖ ఉక్కు దాదాపు 2 లక్షల కోట్లు విలువ చేసే ప్రాపర్టీ. లక్ష మంది పైన కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 1,00,000 మంది కడుపు కొట్టేకి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఇతర దేశాలలో ఉన్న పోక్సో కంపెనీ అనే ఆదాని కంపెనీకి అప్పనంగా అప్పజెప్పాలని చూస్తున్నారు. ఏమంటే ఈ ప్రభుత్వం నిన్న జరిగిన బడ్జెట్లో 11,400 కోట్లు ఇచ్చినప్పుడు మేము విశాఖ ఉక్కును కాపాడుతున్నాం, విశాఖ ఉక్కు కార్మికులు కాపాడుతామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది. కారణం ఏమంటే సంవత్సరానికి 3,500 కోట్లు నష్టపోతుందని చెప్తున్నారు. ఎక్కడైనా టన్ను బొగ్గు 600 దొరికే బొగ్గును విశాఖ ఉక్కుకు మాత్రం 8,000 పెట్టి బొగ్గు కొంటున్నారు. ఈ 8,000 పెట్టడం వల్ల విశాఖ ఉక్కుకు నష్టం ఎక్కువ కనబడుతున్నది. వెంటనే ప్రభుత్వం విశాఖ ఉక్కుకు బొగ్గు గనులు కేటాయించి ప్రభుత్వమే బొగ్గు సప్లై చేస్తే ఈ నష్టం లేకుండా బ్రహ్మాండంగా లాభాలు వస్తుంది. ఈ మోడీ బినామీ అయిన అమ్మానికి కట్టబెట్టడానికి ఇది ఒక డ్రామా ఆడుతున్నారు. కావున చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చూడాలని చెప్పి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పుత్తూరు మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ.